హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు నా ఊహ ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. హైప్ ఇవ్వడం కూడా మర్చిపోకండి. లేట్ చేయకుండా ఈరోజు కథలోనికి వెళ్ళిపోదాము. వస్తారా సంధ్యని పట్టించుకోకుండా తన వర్క్ తను చేసుకుంటూ ఉంటే సంధ్య మాత్రం వెనుక నుండి వస్తారని గుడ్డిగా నమ్ముతున్నావు కదా రిషి, ఆ నమ్మకాన్ని చెరిపేస్తాను అని అనుకుంటూ కన్నింగ్ స్మైల్ చేస్తుంది కదా. తర్వాత సంధ్య ఓ మాస్టర్ ప్లాన్ని రెడీ చేసుకుంటుంది. ఒక ఫేక్ మెయిల్ని డ్రాఫ్ట్ చేస్తుంది. ఆ మెయిల్ ఫ్రమ్ వసు టు క్లయింట్ అని ప్రాజెక్ట్ డీటెయిల్స్ లీక్ చేస్తున్నట్టుగా ఆ మెయిల్ని డ్రాఫ్ట్ చేస్తుంది. తర్వాత రోజు ఆఫీస్లో మీటింగ్ రూమ్లో అందరూ టెన్షన్గా ఉంటారు. క్లయింట్ చాలా సీరియస్గా ఉంటాడు. అప్పుడే రిషి ఎంట్రీ ఇస్తాడు లోపలికి. సారీ, కొంచెం లేట్ అయింది. చెప్పండి సార్, అర్జెంటుగా మీట్ అవ్వాలన్నారు, ఏంటి విశేషం అని అడుగుతాడు. క్లయింట్ సీరియస్గా, యువర్ కంపెనీ లీక్డ్ కాన్ఫిడెన్షియల్ డేటా, మేము ఎంతో నమ్మాము మిమ్మల్ని, కానీ మీరు ఇలా చేస్తారు అని అస్సలు అనుకోలేదు అని అంటారు. రిషి షాకింగ్గా చూస్తాడు. ఏం మాట్లాడుతున్నారు సార్ అని అంటాడు. అవును మిస్టర్ రిషి, మీ కంపెనీ నుంచి మా ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ లీక్ అయ్యాయి అని అంటారు క్లయింట్. రిషి కుమార్ని జీవన్ని ఇద్దరిని చూస్తాడు షాకింగ్గా. ఇద్దరు కూడా సైలెంట్గా ఉంటారు. అర్థం కాదు రిషికి. నో సార్, నో, మీరు పొరపట్టినట్టున్నారు, దట్స్ ఇంపాసిబుల్ అని అంటాడు. లీక్ చేయకపోతే మేమెందుకు మీ ఆఫీస్కి వచ్చి మీ ఆఫీస్లో కూర్చుంటాం అని అంటారు క్లయింట్. కుమార్ ఒక ప్రింటౌట్ ఇస్తాడు. రిషి ఆ ప్రింటౌట్ని చూస్తాడు షాకింగ్గా. ఆ ప్రింటౌట్ సెండర్ వసు అని ఉండడంతో ఎమోషనల్గా బ్లాస్ట్ అయిపోతాడు. వసు వైపు చూస్తాడు. వసుకి కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. నా మెయిల్ నుంచి నేనేం లీక్ చేశాను అని ఏం చెప్పాలో అర్థం కాక, నో, నేను చేయలేదు అని అంటుంది. రిషి కళ్ళల్లో కోపం, బాధ. సారీ సార్, ఇలాంటి మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా మేము జాగ్రత్త వహిస్తాం. ప్లీజ్ సార్, ట్రస్ట్ మీ సార్ అని క్లయింట్ని ఒప్పించి సమాధానపరిచి రిషి మాట్లాడుతూ ఉంటాడు. ఫస్ట్ టైం కాబట్టి ఎక్స్క్యూజ్ చేస్తున్నా, మళ్ళీ రిపీట్ అయితే కనుక చాలా దూరం వెళ్తుంది, బీ కేర్ఫుల్ అని క్లయింట్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. రిషి, జీవన్, కుమార్, వసు మాత్రమే ఉంటారు. రిషి కోపపు చూపులను తాళలేకపోతూ ఉంటుంది. వసు, బావా నన్ను నమ్ము, నేను ఎటువంటి మెయిల్ని లీక్ చేయలేదు, నిజం బావా అని అంటూ ఉంటే, నువ్వు చేయకపోతే నీ మెయిల్ నుండి ఎలా సెండ్ అవుతుంది? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఈ కంపెనీని మూసేద్దాం అనుకుంటున్నావా? అసలు నీ మనసులో ఏమనుకుంటున్నావు అని గట్టిగా అరుస్తాడు. ఉలిక్కి పడుతుంది వసు. కళ్ళల్లో నుండి నీరు ధారాళంగా ప్రవహిస్తూ ఉంటుంది. రిషి, ఆవేశపడకు, అనుకోకుండా వసు మెయిల్ నుండి అది లీక్ అయిందేమో, వసు చెక్ చేసుకోలేదేమో, చెక్ చేసుకుంటే ఇంత జరిగేది కాదు కదా. క్లయింట్ ఎలాగో ఎక్స్క్యూజ్ చేశారు కదా, వసు మీద ఎందుకు అరుస్తావు అని అంటాడు జీవన్. అనుకోకుండా ఎలా లీక్ అవుతుందిరా అని అంటాడు సీరియస్ టోన్తో. బావా, లీక్ చేయాల్సిన అవసరం నాకేముంది? అలా చేస్తే నాకేమొస్తుంది? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నేను తప్పు చేశానని నువ్వు నమ్ముతున్నావా అని అంటుంది కళ్ళ నుండి నీళ్లు కారుస్తూ. ఎదురుగా సాక్ష్యం కనిపిస్తూ ఉంటే నమ్మకుండా ఎలా ఉండను అని అంటాడు కోపంగా. తను ఏం మాట్లాడినా ప్రయోజనం లేదు. తను ఆ తప్పు చేయలేదు అని ఎలా నిరూపించుకోవాలో అర్థం కాదు. ఎందుకంటే సెండర్ తన మెయిల్ ఐడి ఉండడంతో కన్నీళ్లతో సైలెంట్గా ఏమీ చెప్పలేక, ఏమీ మాట్లాడలేక బయటికి వెళ్ళిపోతుంది. రిషి సైలెంట్గా చూస్తూ ఉండిపోతాడు. తన కంపెనీ క్లయింట్ నమ్మకాన్ని పోగొట్టుకునే సిచ్యువేషన్ ఏర్పడినందుకు కోపం ఓ పక్క. వసు అలా ఎందుకు చేస్తుంది? వసు చేయదు, కానీ సెండర్ ఐడి వసు మెయిల్ ఐడియే కనిపిస్తుంది. ఏం నమ్మాలి అనే కన్ఫ్యూజన్ ఓ పక్క. ఆలోచనలతో పిచ్చెక్కిపోతూ ఉంటుంది రిషికి. జీవన్, కుమార్కి కూడా అసలు ఏం జరిగింది? వసు మెయిల్ నుండి ఇన్ఫర్మేషన్ లీక్ అవడం ఏంటి? అసలు వసు అలా ఎందుకు చేస్తుంది? అసలు ఏం జరుగుంటుంది అర్థం కాక ఇద్దరు కూడా ఆలోచనలో పడతారు. జీవన్ టేబుల్ మీద ఉన్న ప్రింటౌట్ని మళ్ళీ చూస్తూ గమనిస్తూ ఉంటాడు. ఇదంతా దూరం నుంచి గమనించిన సంధ్య గర్వంగా స్మైల్ చేస్తూ, నా ప్లాన్ వర్కౌట్ అయింది, గేమ్ ఇప్పుడే స్టార్ట్ అయింది రిషి. నువ్వు ఎవరి మీదైతే నమ్మకం పెట్టుకున్నావో వాళ్ళే మోసం చేస్తున్నారు అనే బాధతో నువ్వు ఉక్కిరి బిక్కిరైపోతావు. అప్పుడు
నేను నీకు దగ్గరవడానికి ప్రయత్నిస్తాను. అప్పుడు నువ్వు నాకు ఖచ్చితంగా దగ్గరవుతావు. వేరే ఆప్షన్ లేదు. ఇట్స్ మై గేమ్ అని అనుకుంటూ గర్వంగా నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది సంధ్య. రిషి సీరియస్గా తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు. ప్రింటౌట్ని పరీక్షగా చూస్తున్న జీవన్, రే కుమార్, అర్జెంటుగా రిషి దగ్గరికి వెళ్దాం పద అని ఆ ప్రింటౌట్ని తీసుకుని రిషి క్యాబిన్కి వెళ్తారు. రిషి అసహనంగా కనిపిస్తాడు. రే రిషి, నువ్వు ఎందుకు అంత ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. వసు ఎందుకు చేస్తుందిరా అని అంటాడు. వసు అలా చేయదు అని నాకు తెలుసురా, కానీ తన మెయిల్ ఐడి నుంచే లీక్ అయినట్టు ప్రూఫ్ పక్కాగా కనిపిస్తుంది. దోషిలా అక్కడ వసుని కనిపిస్తుందిరా, ఏం చేయాలి అని అంటాడు. రే ఒక్కసారి ఈ ప్రింటౌట్ చూడు, ఇది వసు స్టైల్ అస్సలు కాదు. వసు ఇలా చేయదు. వసు స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. నేను చాలాసార్లు గమనించాను. ఒకసారి ఈ ప్రింటౌట్ చూడు అని రిషికి ఇస్తాడు. రిషి ఆ ప్రింటౌట్ని తీసుకుని చేతుల్లోకి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. ఆవేశంగా కాకుండా ఆలోచిస్తూ గమనిస్తూ ఉంటాడు. రిషికి క్లారిటీ వస్తుంది. అవునరా, ఇది వసు స్టైల్ కానే కాదు. కానీ వసు మెయిల్ నుండి ఎలా సెండ్ అయింది అని అంటాడు అర్థం కాక. కుమార్ కూడా ఆ డ్రాఫ్ట్ని పరిశీలించి చూస్తూ ఉంటాడు. కుమార్కి అర్థమవుతుంది, ఇది ఎవరు చేశారో నాకు అర్థమైంది. కానీ నేను తన పేరు ఇప్పుడు బయట పెట్టను, ఆధారాలతో సహా బయట పెడతా. రిషికి ఆధారాలతో సహానే నిరూపిస్తాను. సంధ్య, వసుని ఇరికించాలని ఇలా ప్లాన్ చేసావా? వసుని బలి చేస్తావు అని అస్సలు అనుకోలేదు. నిన్ను రెడ్ హ్యాండెడ్గా రిషి దగ్గర ఇరికిస్తా. నువ్వు మొదలుపెట్టిన గేమ్ని నేను ఎండ్ చేస్తా అని అనుకుంటూ ఉంటాడు కుమార్ మనసులోనే. రే మీ ఇద్దరు ఇది వసు మెయిల్ ఐడి నుండి ఎలా లీక్ అయిందో తెలుసుకోండి అని అంటాడు రిషి. మేము ఆ పని మీదే ఉంటాం, నువ్వేం టెన్షన్ పడుకో అని అంటారు కుమార్, జీవన్ ఇద్దరు కూడా. ఈవినింగ్ అవడంతో అందరూ కూడా వెళ్తూ ఉంటారు. రిషి వసు కోసం వెతుకుతాడు. ఆఫీసులో ఎక్కడా కనిపించదు. వసు కార్ దగ్గర వెయిట్ చేస్తుందేమో అని కిందికి వస్తాడు. అక్కడ కూడా కనిపించదు. కాల్ చేస్తాడు, లిఫ్ట్ చేయదు. కంగారుగా మెసేజ్ చేస్తాడు, రిప్లై కూడా చేయదు. రిషికి ఇంకా కోపం, టెన్షన్ రెండూ వస్తూ ఉంటాయి. అప్పుడే వసు ఫ్రెండ్ శ్రేయ అటు వెళ్తూ ఉంటుంది. శ్రేయ అని పిలుస్తాడు. చెప్పండి సార్ అని అంటుంది శ్రేయ. వసు కనిపించిందా అని అడుగుతాడు. హా, హెడేక్గా ఉంది, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను అని క్యాబ్ వచ్చేసిందని చెప్పింది సార్. తను కొంచెం ఎర్లీగానే వెళ్ళిపోయింది అని అంటుంది. ఓ అవునా, థ్యాంక్ యూ అని చెప్పి స్పీడ్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్తాడు. వసు అని పిలుస్తాడు లోపలికి వెళ్ళి. వసు కనిపించదు. హాల్లో, బెడ్రూమ్లో కూడా వెతుకుతాడు, ఎక్కడా కూడా కనిపించదు. డైరెక్ట్గా టెర్రస్ పైకి వెళ్తాడు. టెర్రస్ పైన కూడా కనిపించకపోవడంతో చాలా టెన్షన్గా అనిపిస్తూ ఉంటుంది. టెర్రస్ పైన కూడా లేదు, బెడ్రూమ్లో లేదు, ఎక్కడికి వెళ్ళుంటుంది అని హడావుడిగా కిందకి దిగి ఒకవేళ వాష్రూమ్లో ఏమైనా ఉందా అని అంటూ హడావుడిగా వసు బెడ్రూమ్కి వెళ్తాడు. అప్పుడే వాష్రూమ్లో నుంచి బయటకు వచ్చి ముఖం తుడుచుకుంటూ ఉంటుంది వసు. హే, నీకు అసలు బుద్ధుందా? అలా ఎలా వచ్చేస్తావు ఆఫీస్ నుండి? చెప్పి రావాలన్నా కామన్ సెన్స్ కూడా లేదా? నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అని ఆవేశంగా మళ్ళీ తిడుతూ ఉంటే అప్పటి వరకు ఏడ్చి బాత్రూంలోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వచ్చిన వసు కళ్ళలో నుండి మళ్ళీ ప్రవాహంలా నీళ్ళు వస్తూ ఉంటాయి. ఏమీ మాట్లాడకుండా మౌనంగా కూర్చుంటుంది బెడ్ పైన. నేను మాట్లాడుతుంటే కామ్గా ఉంటావేంటి? సమాధానం చెప్పవేంటి అని అంటాడు కోపంగా. ఏడుస్తూ కోపంగా చూస్తుంది రిషిని. ఇప్పుడు నేను ఏమన్నానని ఏడుస్తున్నావు? చెప్పకుండా ఎందుకు వచ్చావో అని అడగడం తప్ప అని అంటాడు రిషి. వసు సీరియస్ లుక్ ఇస్తుంది. సమాధానం చెప్పవేంటి? ఆ చూపేంటి అని అంటాడు. నాకు మాట్లాడాలని లేదు బావా అని అంటుంది. రిషి సీరియస్గా దురుసుగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వసు తినడానికి కూడా రాకపోవడంతో రిషిని ఫుడ్ తీసుకుని తన రూమ్కి వెళ్తాడు. ప్లేట్ని టేబుల్ పైన పెట్టి వసు లే భోజనం చేద్దు గాని అని పిలుస్తూ ఉంటాడు. వసు పడుకుని నాకు ఆకలిగా లేదు, నేను తినను అని అంటుంది. ఆకలిగా ఎందుకుండదు, ఎందుకు తినవు అని అడుగుతాడు. తినాలనిపించట్లేదు బావా, ప్లీజ్ అని అంటుంది. నా మీద అలుగు, భోజనం మీద అలగడం దేనికి అని అంటాడు. నాకెవ్వరి మీద అలకలు లేవు అని అంటుంది. అవునా, అయితే భోజనం చెయ్యి అని అంటూ బెడ్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు బెడ్ పైన. రిషి కూర్చుని ఉంటే వసు పడుకుని ఉండడం బాగోదని వసు కూడా లేచి కూర్చుంటుంది. నాకొద్దు అని అంటుంది. అవునా, అయితే అలిగావన్నమాట,
అని అంటాడు. లేదు అని అంటుంది. అలగకపోతే భోజనం చెయ్యి, భోజనం చేయకపోతే అలిగావని అర్థం చేసుకుంటాను అని అంటాడు. నువ్వేదైనా అర్థం చేసుకో, నాకు తినాలని లేదు అని అంటుంది సీరియస్ లుక్ ఇచ్చి. సరే, నేను కూడా తినలేదు, నాకు కూడా చాలా ఆకలిగా ఉంది అని అంటాడు. వసు రిషిని అలానే చూస్తుంది. రిషి వసు చేతిని తన చేతిలోకి తీసుకొని ఐఎమ్ సారీ అని అంటాడు. ఆశ్చర్యంగా చూస్తుంది. ఆ పని నువ్వే చేసావని కాదు, నీ పైన నమ్మకం లేక కాదు, కానీ ఆ సిచ్యువేషన్ అలాంటిది అని అంటాడు. నిజంగా నేను లీక్ చేయలేదు బావా, నన్ను నమ్ము అని అంటుంది కళ్ళల్లో నుండి జలపాతాన్ని జలజల జారుస్తూ. నాకు తెలుసు వసు, కానీ జరిగింది ఎలా జరిగిందో అర్థం కావట్లేదు, అందుకే ఆ సిచ్యువేషన్లో నీపై అరిచాను, ఐఎమ్ రియల్లీ సారీ అని అంటాడు. నన్ను అర్థం చేసుకున్నావు, నాకు అదే చాలు బావా, నువ్వెక్కడ నన్ను అనుమానిస్తావేమో, నేనే నిజంగా లీక్ చేశాను అని నువ్వు నమ్ముతావేమో అని చాలా భయపడ్డాను తెలుసా అని అంటుంది వసు. అలా ఎలా అనుకుంటావు వసు అని అంటాడు రిషి. ఏమో బావా, సిచ్యువేషన్స్ అలాంటివి కదా అని అంటుంది వసు. అందుకేనా కళ్ళుబ్బేటట్టు అంతలా ఏడ్చేసావు? చూడు కళ్ళు ఎలా కనిపిస్తున్నాయో, కప్పల్లా ఉబ్బిపోయాయి తెలుసా అని అంటాడు స్మైల్ చేస్తూ. అవునా అని అంటూ ఎదురుగా అద్దం కనిపిస్తూ ఉంటే అలా అద్దంలో చూస్తుంది. నిజంగానే ఏడ్చి ఏడ్చి ముఖమంతా ఎర్రగా అయిపోతుంది, కళ్ళు అయితే కప్పల్లా ఇంతెంత ఉబ్బుతాయి. చ అస్సలు బాలేదు కదా కళ్ళు ఇలా ఉంటే అని అంటుంది. అందుకే ఇంకెప్పుడు ఏడవకు, కావాలంటే నాతో గొడవపడు అని అంటాడు రిషి నవ్వుతూ. సరే బావా, చాలా ఆకలేస్తుంది, భోజనం చేద్దామా అని అంటుంది. ఇప్పటి వరకు ఆకలి లేదన్నా అని అంటాడు. ఇప్పుడు ఆకలిస్తుంది అంటున్నాను కదా అని అంటుంది స్మైల్ చేస్తూ. పద తిందాం అని ఇద్దరు కూడా టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ ఫినిష్ చేస్తారు. నెక్స్ట్ డే జీవన్ కుమార్ ఐటీ టీం దగ్గరికి వెళ్తారు. లాస్ట్ 48 అవర్స్ మెయిల్ సర్వర్ లాగ్స్ కావాలి క్విక్గా అని అడుగుతారు. ఐటీ అతను ఆశ్చర్యంగా చూస్తాడు, కానీ చేస్తూ ఉంటాడు. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు జీవన్ కుమార్ ఇద్దరు. లాగ్స్ అన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటారు. ఐపీ అడ్రస్ ట్రేస్ అవుతుంది. టైం స్టాంప్ చూసి మ్యాచ్ చేస్తాడు. ఒక సస్పీషియస్ లాగిన్ కనిపిస్తూ ఉంటుంది స్క్రీన్ పైన. ఎవరై ఉంటారో అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు జీవన్ కుమార్ ఇద్దరు కూడా. లాగిన్ లొకేషన్ సంధ్య క్యాబిన్ సిస్టమ్ అని కనిపిస్తూ ఉంటుంది. జీవన్ షాక్ అయిపోతాడు. కుమార్ కూడా నా అనుమానమే నిజమైంది, ఊహించా అని కుమార్ కళ్ళలో కోపం కనిపిస్తూ ఉంటుంది. జీవన్ కుమార్ని చూస్తాడు. నేను ఊహించనురా, తన పని అయి ఉంటుందని, నా గెస్ కరెక్టే అయింది అని అంటాడు కుమార్. కానీ ఇలా చేయడం వల్ల తనకేం లాభం, వసుని ఇరికించడం ఏంటి అని అంటాడు జీవన్ అర్థం కాక. వసుని మెల్లగా పక్కకు తప్పించాలి, వసు మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టాలని ప్రయత్నాలు చేస్తుందేమో, తర్వాత వసు ప్లేస్లోకి తను రావాలని అనుకుంటుందేమో, అందుకే ఇలా చేస్తుందేమో అని అంటాడు కుమార్. అవునా అని అంటాడు జీవన్ ఆశ్చర్యంగా. ఇప్పుడు ఆధారాలతో సంధ్య ఆట రిషి ముందు కట్టించాలి అని అంటాడు కుమార్ కోపంగా. రే, వసుని ఏదో చేయాలి అనుకుని తనే ప్రాబ్లంలో పడిపోయిందిరా అని అంటాడు జీవన్. ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళే పడతారు అంటే ఇదే కదా అని అంటాడు కుమార్ స్మైల్ చేస్తూ. అది కాదురా, వాళ్ళిద్దరినీ దూరం చేయాలి అనుకోవడం అంత ఈజీ అనుకుంటుందా సంధ్య? అది ఎప్పటికీ సాధ్యం కాదు, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఉండే అండర్స్టాండింగ్ అలాంటిది. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళిద్దరూ ఒక్కటిగానే ఉంటారు అని అంటాడు జీవన్ స్మైల్ చేస్తూ. కానీ ఆ తింగర బుచ్చికి ఆ విషయం తెలియదు కదా, ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే దూరం అయిపోతారు అనుకుంటుంది అని అంటాడు కుమార్ స్మైల్ చేస్తూ. ఇప్పుడు మనం ఈ రిపోర్ట్స్ తీసుకుని రిషికి ఇస్తే రిషి రియాక్షన్ని సంధ్య తట్టుకోగలదా? అదే నాకు కొంచెం భయంగా అనిపిస్తుంది అని అంటాడు జీవన్. ఆ సుందర దృశ్యాన్ని చూడ్డానికి నేను వెయిట్ చేస్తున్నా అని అంటాడు కుమార్. రే, తను నీ ఎక్స్రా అని అంటాడు జీవన్. ఎక్స్ అయితే మాత్రం నా ఫ్రెండ్ మీద కుట్రలు చేస్తే ఊరుకుంటానా? అస్సలు ఊరుకోను. ఈ రోజుతో రిషి దగ్గర సంధ్య పని అవుట్ అని అంటాడు కుమార్. ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి, స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.
అలాగే హైప్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ మై స్టోరీ. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.